పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రభువు నందు ప్రియ సహోదరి సహోదరులారా, నేడు ఆగమన కాల రెండవ ఆదివారాన్ని కొనియాడుతున్నాం. నేటి సువిశేషము లూకాసు వార్త 3వ అధ్యాయము 1వ వచనం నుండి 6వ వచనం వరకు. అది తిబేరియా చక్రవర్తి పరిపాలనా కాలములో 15వ సంవత్సరము. యోదయ మండలమునకు పొంతు పిలాతు పాలకుడు, గలిలయకు హేరోదు, ఇతూరియా త్రకోనీతిసు ప్రాంతములకు అతని సోదరుడు ఫిలిప్పు, అబిలెనేకు లిసానియా అధిపతులు, అన్నా కైఫా ప్రధానార్చకులు. అప్పుడు ఎడారిలో ఉన్న జకర్యా కుమారుడగు యోహానుకు దేవుని వాక్కు వినిపించెను. అతడు యోర్దాను నది పరిసర ప్రదేశములందంతటను సంచరించుచు పాపక్షమాపణ పొందుటకై పరివర్తన చెంది బప్తిస్మము పొందవలనని ప్రకటించుచుండెను. యెషయా ప్రవక్త గ్రంథమందు ఇట్లు వ్రాయబడి ఉండెను: ప్రభు మార్గమును సిద్ధమనర్పుడు, ఆయన త్రోవను తీర్చిదిద్దుడు అని ఎడారిలో ఒక వ్యక్తి కేకలిడుచుండెను. ప్రతి లోయ పూడ్చబడును, పర్వతములు కొండలు సమము చేయబడును, వక్ర మార్గములు సక్రమము చేయబడును, కరుకు మార్గములు నునుపు చేయబడును, సకల మానవులు దేవుని రక్షణను కాంచుదురు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువ మీకు స్తుతి కలుగునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, నేటి సువార్తలో బప్తిస్మ యోహాను గారి బోధ గురించి ధ్యానం చేసుకుంటున్నాం. యోహాను గారు ప్రవక్తలందరికంటే గొప్పవాడు. యేసుక్రీస్తు ప్రభు యొక్క మార్గాన్ని సిద్ధం చేయటానికి దేవుని చేత పంపబడిన ప్రవక్త. జకర్యా ఎలిజబెత్తమ్మలకు జన్మించిన ఏకైక కుమారుడు. భగవంతుడు వారి యొక్క వృద్ధాప్యములో వారికి ఒక గొప్ప కానుకగా ప్రసాదించి ఉన్నాడు. యోహాను ఎడారిలో ఉన్నప్పుడు దేవుడు తన వాక్కు ద్వారా సందేశాన్ని తెలియచేశాడు. తాను ఏ విధంగా ప్రభు మార్గాన్ని సిద్ధం చేయాలో అని తెలియచేసి ఉన్నాడు. అందుకనే నేటి సువార్తలో మనం చదువుకుంటున్నాం. బప్తిస్మ యోహాను గారు ఎడారిలో ఎలుగెత్తి పలుకుతున్నాడు, మీరు హృదయ పరివర్తన చెంది బప్తిస్మ స్వీకరించండి అని తెలియచేసి ఉన్నాడు. ఎవరైతే యోహాను బోధనను ఆలకించారో వారందరూ కూడా యోర్దాను నదిలో బప్తిస్మ స్వీకరించారు. ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు ప్రభువు కూడా యోహాను చేత బప్తిస్మ స్వీకరించాడు. దేవుని కుమారునికి బప్తిస్మ ఇచ్చే గొప్ప భాగ్యాన్ని బప్తిస్మ యోహాను గారు పొందుకున్నాడు. ప్రియ మిత్రులారా, నేటి సువార్తలో యెషయా ప్రవక్త పలికిన ప్రవచనాన్ని మనము ధ్యానం చేసుకుంటున్నాం. ఈ ప్రవచనము బప్తిస్మ యోహాను గారి గురించి తెలియచేయబడింది. ప్రభు మార్గమును సిద్ధము చేయుడు, ఆయన త్రోవను తీర్చిదిద్దుడు. మనము ప్రభు మార్గాన్ని సిద్ధము చేయాలి. త్వరలో యేసుక్రీస్తు ప్రభు మన చెంతకు రాబోతున్నాడు, మన హృదయాల్లో జన్మించబోతున్నాడు. త్వరలో క్రిస్మస్ పండుగను మనం జరుపుకోబోతున్నాం. కాబట్టి ప్రభుకి మార్గాన్ని సిద్ధము చేయాలి. మన హృదయంలో ప్రభు జన్మించాలంటే మన హృదయాన్ని శుభ్రం చేసుకోవాలి, మన హృదయాన్ని తయారు చేసుకోవాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రతి లోయ పూడ్చబడాలి, ప్రతి పర్వతములు కొండలు సమ్ము చేయబడును అని చదువుకుంటున్నాం. లోయలు పూడ్చబడాలి. మన జీవితంలో లోయలున్నాయి. మన జీవితంలో అసంతృప్తి ఉంది, మన జీవితంలో వెలితుంది, మన జీవితంలో నిరాశ, చీకు, చింతలు ఉన్నాయి. ఇవన్నీ కూడా తీసివేయబడాలి. ఈ లోయలో పూడ్చబడాలంటే ప్రభు యొక్క ప్రేమను మనము మన హృదయంలో నింపుకోవాలి. ప్రభు యొక్క వాక్కును మనము వినాలి. అప్పుడే మన జీవితంలో ఉన్న ఈ యొక్క లోయ పూడ్చబడుతుంది, నిరాశ తొలగిపోతుంది, అసంతృప్తి తొలగిపోతుంది. ప్రియ సహోదరి సహోదరులారా, కొండలు పర్వతములు సమం చేయబడాలి అని చదువుకుంటున్నాం. మన జీవితంలో కొండలు అనే గర్వం, అహంకారం ఉన్నాయి. వాటిని తీసివేసినప్పుడు ఈ కొండలు సమ్ము చేయబడతాయి. ఈ గర్వము, అహంకారము దేవుని దరిచేరటానికి అడ్డుపడుతూ ఉంటాయి. వినయము మాత్రమే ఉపయోగపడుతుంది. వినయము ద్వారా, విధేయత ద్వారా, విశ్వాసం ద్వారా మాత్రమే మనము ప్రభుని చేరగలం. గర్వము, అహంకారంతో ఉన్నప్పుడు దేవుని దరిచేరలేము. ప్రియ మిత్రులారా, వక్ర మార్గములు సక్రము చేయబడును అని చదువుకుంటున్నాం. సక్రమైన మార్గములు మాత్రమే దేవుని చెంతకు చేరుస్తాయి. సక్రమైన మార్గములో పయనించినప్పుడు మాత్రమే మనము పరలోక రాజ్యములో ప్రవేశించగలము. ప్రియ సహోదరి సహోదరులారా,
అందుచేత మనము సక్రమైన మార్గములో పయనించటానికి ప్రయత్నం చేయాలి. కరుకు మార్గములు నునుపు చేయాలి అంటే మన యొక్క ప్రవర్తనను మార్చుకోవాలి. మన యొక్క మాటలు ఇతరులకు గుచ్చుకుంటాయి, మన ప్రవర్తన ఇతరులను బాధిస్తుంది. అటువంటి జీవన విధానాన్ని వదిలిపెట్టి ప్రేమతో, ఆప్యాయతతో, అనురాగముతో ఇతరులతో మనము మసులుకోవాలి. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఈ విధంగా జీవించినప్పుడు మాత్రమే మనము ప్రభు యొక్క రాకకు సిద్ధం చేసినట్లు. అప్పుడు మాత్రమే ప్రభు మన చెంతకు వస్తాడు, మన యొక్క హృదయంలో జన్మిస్తాడు. ప్రియ మిత్రులారా, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రభువా, దయగిన సర్వేశ్వర ప్రభువా, మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క జన్మదినానికి సిద్ధపడుతున్నాం. మా యొక్క హృదయాన్ని సిద్ధం చేసుకుని గొప్ప మనస్సును మాకు ప్రసాదించండి. మేమందరూ కూడా ఆధ్యాత్మిక సిద్ధపడి నీ కుమారుని మా యొక్క హృదయంలో పొందుకునే భాగ్యాన్ని దయచేయమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాం తండ్రి. ఆమెన్.